ముఖేష్ అంబానీతో ఫోటోలు అయినా ఒకసారి చూపించి ఒకసారి. ఏదో ఈరోజు పొద్దున్న పేపర్లో ఏదో చూసా, అంబానీ వాళ్ళు వచ్చి ఏదో చంద్రబాబు నాయుడుతో ఏదో అంబానీ ఏదో 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 65,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పి ఏదో అన్నారు కదా. ఒకసారి అది కూడా చూద్దాం ఒకసారి. ఎవరెవరి హయాంలో ఎవరెవరు వచ్చినారు, అంబానీలు ఎప్పుడు వచ్చినారు, అదానీలు ఎప్పుడు వచ్చినారు, కుమారమంగళం బిర్లాలు ఎప్పుడు వచ్చినారు, ఇంకా బజాంకాలు ఎప్పుడు వచ్చినారు, ఇంకా ఆదిత్య బిర్లాతో ఏదో వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఆయన పేరు ఏం పేరు ఆదిత్య మిట్టల్తో ఏదో వీడియో కాన్ఫరెన్స్ చేసి ఏదో తానేదో ఉత్సాహంగా ఏదో 161,000 కోట్ల పెట్టుబడులు ఆయన చేస్తానారని. సరే ఆయనే ఆదిత్య మిట్టల్. ఆ పక్కన జగన్ ముఖ్యమంత్రిగా. ఇది స్విట్జర్లాండ్లో డావోస్లో. ఇంకా నెక్స్ట్ ఫోటో అమ్మా. ఆయన నేను కలిసి డావోస్లో నడుచుకుంటూ పోతా ఉన్న ఫోటో కలిసి. ఇది రెండో ఫోటో. ఇది అదాని వాళ్ళ ఫౌండేషన్ స్టోన్, విశాఖపట్నంలో డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్. నెక్స్ట్ బామ్మ, ఫౌండేషన్ స్టోన్. ఇది కుమారమంగళం బిర్లా వాళ్ళ ఫ్యాక్టరీ ఇనాగరేషన్. నెక్స్ట్ బామ్మ, ఇది ముఖేష్ అంబానీ విశాఖపట్నంలో మేము ఆర్గనైజ్ చేస్తే ఇన్వెస్టర్స్ మీటింగ్, అదే పనిగా ఆయన వచ్చి మాతో రిలేషన్షిప్లో భాగంగా మాతో ఇంకా రిలేషన్షిప్స్ పెంచుకుంటూ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నాను అని చెప్పి ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులు. ఆ స్టేట్మెంట్లో భాగంగానే ఫిబ్రవరి 2వ తారీఖునే, అంటే ఫిబ్రవరి 2, ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరిలోనే 8 ప్రాజెక్టులు ఆల్రెడీ, ఎథనాల్ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టడం మొదలుపెట్టాడు. ఆయన దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఏదో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడిని ఈరోజు బిల్డప్ ఇచ్చినారు. దాని పునాది పడింది ఆ రోజు. దాని తర్వాతనే ఫిబ్రవరి 2వ తారీఖున, ఫిబ్రవరి 2, 2024 ఫిబ్రవరి మాసంలో వాళ్ళు 8 ప్రాజెక్టులు, ఎథనాల్ ప్రాజెక్టులు వాళ్ళు ఆల్రెడీ బయో ఎథనాల్ ప్రాజెక్టులను వాళ్ళు స్టార్ట్ చేస్తూ, రిఫైనరీ స్టార్ట్ చేస్తూ 8 ప్రాజెక్టులు అప్పుడు స్టార్ట్ చేసినారు ఫిబ్రవరి మాసంలో. మరి ఏ దానికైనా బిల్డప్పే. ఆదిత్య మిట్టల్ ఒరిస్సాలో 104,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో 161,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడి నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆమె నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడా పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 104,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 104,000 కోట్లు, ఈడ 161,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? తీరా పెట్టేటోడిని చెడగొడుతున్నారు. సజ్జన్ జిందాల్ ఫౌండేషన్ స్టోన్ ఫోటో చూపించమా, సజ్జన్ జిందాల్ది. తీరా ఇది సజ్జన్ జిందాల్ కడపలో 5 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఫౌండేషన్ స్టోన్. ఈ సజ్జన్ జిందాల్ని బెదరగొడుతున్నారు. ఏదైనా జత్వానీనా గిత్వానీనా ఎవరితోనో ఏమైనా మీద కేసు పెట్టించి వచ్చేటోడిని, కనీసం కట్టేటోడిని బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. రానిది ఒక బిల్డప్, వచ్చేటోడిని పంపిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెట్టి.
ఒక హ్యాబిచువల్ అఫెండర్కు సపోర్ట్ చేస్తూ. ఇది వీళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళని చూసినప్పుడు. Please subscribe dot news.